ఇంత గొప్ప మహత్కార్యమైనటువంటి ఈ శివధనుర్భంగ ఘట్టం తర్వాత మరి మనం ప్రతి సంవత్సరం కూడా ఈ రోజుకి కూడా మరి ఆనాటి త్రేతాయుగ కాలం నుంచి మరి నేటికి కూడా మనం ప్రతి చైత్ర శుద్ధ నవమికి ఈ యొక్క సీతారాముల కళ్యాణం ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ఖచ్చితంగా మనం నిర్వహిస్తూ ఉన్నాం. మరి అది అందరం కూడా ఎంతో సంతోషంగా జరుపుకుంటూ ఉన్నాం. మరి ఆ సంతోషం కేవలం వేడుకగానే అక్కడికే మిగిలిపోకుండా ఆ ఆదర్శ దంపతులు ఏదైతే మనకు వారి యొక్క జీవనం ద్వారా మనకు చెప్పడం జరిగిందో, ఆ కావ్యం ద్వారా వాల్మీకి మహర్షి మనకు చెప్పడం జరిగిందో వాటిని తూచా తప్పకుండా పాటించినప్పుడు ఈ యొక్క లోకమంతా కూడా లోక కళ్యాణం జరుగుతుంది. ఎందుకనంటే మనము సీతారాముల కళ్యాణం లోక కళ్యాణం అక్కడనే ఉంది అర్థం, అంతరార్థం. దాన్ని మనం కొంత గ్రహించినట్లయితే తప్పకుండా మనందరం కూడా తిరిగి రామరాజ్య స్థాపన జరగడం తథ్యం. మరి ఇదంతా కూడా మనం గ్రహించాలి. ఇంత గొప్ప కార్యక్రమం మరి మనం పాల్పంచుకోవడం కూడా శుభ సంతోషం. అందరికీ కూడా శుభాకాంక్షలు. ధన్యవాదములు అమ్మగారు. అది ఒక స్త్రీ పాత్రల్లో ఒక శబరి కావచ్చు, ఒక త్రిజట కావచ్చు. శబరి కబంధుని యొక్క శాప వృత్తాంతం తర్వాత పంపానది తీరం లోపల కబంధుడు వెళ్తూ వెళ్తూ రామునికి చెప్తాడు, పక్కనే ఇక్కడికి సమీపంలో దండకారణ్య చివర పంపానది తీరం లోపల శబరిమాత నీ భక్తురాలు, నీవు ఆమెను దర్శించండి, ఆమె నీ కోసం వేచి చూస్తున్నది అని శబరి పాత్ర మనకు రామాయణంలో చెప్తుంది. అక్కడ శబరి యొక్క ఆతిథ్యాన్ని నిజంగా ఆ వేద వేద్యుడైన ఆ పరమేశ్వరుడు అక్కడికి వెళ్ళి ఒక శబరి దగ్గర ఆతిథ్యం స్వీకరించడం. అయితే ఆ ఆతిథ్యం లోపల ఆతిథ్యం యొక్క రుచిని ఈ లోకం మొత్తం కూడా చూడడం జరుగుతుంది. ఒక అతిథికి ఏ విధంగా ఆతిథ్యం ఇవ్వాలి శబరి పాత్ర ద్వారా మనకు తెలుస్తుంది. అదేవిధంగా త్రిజట సీతాదేవికి అశోకవనములో ఏ విధంగా ఉద్బోధ చేసింది, ధైర్యాన్ని నూరిపోయడం జరిగింది. రాముడు వస్తాడు, నాకు తెల్లవారుజామున కల వచ్చింది, ఆ కలలో రాముడు వస్తున్నట్టుగా ఇదే రావణుడు ఈ కుంభకర్ణాదులు వీళ్ళందరూ కూడా ఒకరు ముసలి పైన ఒంటె పైన పయనిస్తూ నరకానికి పయనిస్తున్నట్టుగా యమపురికి పయనిస్తున్నట్టుగా నా కల వచ్చింది, రాముడు వస్తాడని చెప్పి త్రిజట సీతాదేవికి మొదటగానే తన విజయవార్తను సీతాదేవికి అందించిన సాధ్వీమణి. హనుమంతుడు త్రిజట వీళ్ళందరూ కూడా సీతకు అండదండై నిలిచి ఆ ప్రాంతాల్లో ఒక మంచి వాతావరణం సృష్టించడం జరిగింది. ఈ విధంగా రామాయణంలో స్త్రీల పాత్రలు, అదేవిధంగా రామాయణంలో సీతా కళ్యాణం, రామాయణంలో కిష్కింధ ఒక ముఖ్య ఘట్టాన్ని, అదేవిధంగా అన్నదమ్ముల ప్రేమను, ఈ విధంగా మొత్తం ఈ యొక్క మనం చర్చాగోష్ఠి లోపల ప్రధానంగా చోటు చేసుకోవడం జరిగింది. ఇంకొక విషయాన్ని మనం మర్చిపోతున్నాం. ఇక్కడ రామాయణమే ధ్వని అనుకరణకు పెద్దపీట వేసింది. అంటే రామాయణమే ఆది కావ్యం అనుకుంటున్నాం, రామాయణమే నాగరికతకు మూలం అనుకుంటున్నాం. ఈ సందర్భం లోపల ధ్వని అనుకరణ కూడా రామాయణం ఏ విధంగా దోహదం చేసిందో మన రెండు రాష్ట్రాల జాతీయ ధ్వని అనుకరణ అంటే మిమిక్రీ సంఘం రాష్ట్ర జాతీయ ప్రధాన కార్యదర్శి వెంకటస్వామి గారిని ధ్వని అనుకరణ మరీచుడు సంబంధించిన విషయాన్ని వెల్లడించవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం వారిని. అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి తెహల్కా న్యూస్ ఛానల్, మహిళా దర్బార్ మరియు సెన్సేషనల్ న్యూస్ ఛానల్ అధినేత బసవరాజ్ సార్ గారికి మరియు ఈనాటి కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నటువంటి కె గోపాల్జీ గారికి నమస్కారములు. నాకు ఈరోజు ఇచ్చినటువంటి అంశం రామాయణంలో ధ్వన్యానుకరణ. ధ్వన్యానుకరణ అంటేనే
అంటే ఒకరి గొంతులాగా ఒకరు మార్చి మాట్లాడడం. మరి రామాయణంలో కూడా ధ్వని అనుకరించడం జరిగింది. ఇందాక పెద్దలు హైమావతి అక్క గారు చెప్పినట్టు అహల్య ఇంద్రుడు కోడిలాగా కూయడం, అక్కడ కూడా ధ్వన్యానుకరణ. అంటే కోడిలాగా కూసి మభ్యపెట్టడం. అక్కడ మధ్యరాత్రి, అర్ధరాత్రి, అంటే గౌతముని బయటికి పంపించాలి. గౌతముని బయటికి పంపించాలంటే ఏదో మభ్యపెట్టి అనుకరించి కోడిలాగా కూసి అతన్ని బయటికి పంపించాలి. కాబట్టి అక్కడ ధ్వన్యానుకరణ చేయడం జరిగింది. అంటే మామూలుగా కోళ్ళు కూసినట్టు, మామూలుగా కోడి మా గ్రామాల్లో కూస్తుంటే మనకు ఈ విధంగా ధ్వన్యానుకరణ ద్వారా గౌతముని మేల్కొల్పి నది స్నానానికి పంపించి మారువేషంలో ఇంద్రుడు రావడం జరుగుతుంది. ఇంద్రుడు వచ్చి గౌతమునిలాగానే మాట్లాడడం, దేవి పవలించున్నటువంటి తన భార్యను లేపుతున్నాడు. దేవి లెమ్ము అంటే వారి భాషలో, అంటే గౌతముని యొక్క కంఠాన్ని అనుకరిస్తూ, పాపము అతి సౌందర్యవతి ఆమె కూడా నా భర్తని అనుకొని మోసపోయి ఆమె లేవడం జరుగుతుంది. అంటే రామాయణంలో కూడా ధ్వన్యానుకరణ ఆనాటి నుండి ఉన్నది. 2 సార్లు. అదేవిధంగా రావణాసురుడు రాముడు సతి తమ్ముని సమేతంగా అడవికి వెళ్ళినప్పుడు రావణాసురుడు బంగారి మాయలేడిగా వచ్చి అక్కడ మారీచుని రూపంలో ఆ బంగారు మాయలేడి చూసి తల్లి సీతాదేవి రాముణ్ణి అడగడం, నాకు ఈ బంగారు మాయలేడి కావాలి అనగానే లక్ష్మణుని అక్కడ సీతాదేవి దగ్గర పెట్టేసి రాముడు వెళ్ళిపోవడం. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత రాముని కంఠంలో సీతాదేవికి తెలవాలనేటువంటి ఉద్దేశంతో అక్కడ కూడా ధ్వన్యానుకరణ, ఆహా సీత, ఆహా సీత, ఆహా లక్ష్మణ, ఆహా లక్ష్మణ అనేటువంటి రాముని కంఠంతో అనుకరించడం జరుగుతుంది రామాయణంలో. ఈ ధ్వన్యానుకరణ రామాయణంలో చాలా అద్భుతమైనటువంటి పాత్ర పోషించింది ధ్వన్యానుకరణ. ఈ విధంగా రామాయణంతో ధ్వన్యానుకరణ చక్కటి అనుబంధం ఉంది. ధ్వన్యానుకరణ ఆనాటి నుండి ఈనాటి వరకు ధ్వన్యానుకరణ వివిధ కంఠాలను అనుకరిస్తూ ఉన్నటువంటి కళాకారులు చాలామంది ఉన్నారు. గురుగారు, మా గురుగారు అయినటువంటి నేరెళ్ళ వేణుమాధవ్ గారు, వారి వల్ల ఈనాడు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది మిమిక్రీ కళాకారులు ముందుకొచ్చారు. అందరూ కూడా వారి యొక్క కళను ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ విధంగా మీకు ఒక చిన్న ధ్వన్యానుకరణ వినిపిస్తాను నేను. మామూలుగా ఏవైతే ఒక వాయిస్ తీసుకొని నేను నా కడుపులోకి పంపిస్తాను. నేను కడుపులోకి పంపించి మళ్ళీ నేను ఏ విధంగా అయితే లోపల నుంచి ఏ విధంగా మాట్లాడుతుంది అనేటువంటిది నేను మీకు అనుకరించి వినిపిస్తాను. ధ్వన్యానుకరణ. హలో 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 ఈ కంఠాన్ని నేను ధ్వన్యానుకరణ. ఈ విధంగానే రామాయణంలో కూడా కంఠాన్ని అనుకరించడం జరిగింది. ఈ వాయిస్ని నేను మెల్లిగా నా నోట్లోకి ఇక్కడ ఉంది. హలో 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 రా రా, కొద్ది కొద్ది లోపలికి వెళ్ళు. హలో రా, హలో
జారిపోతున్నావా? గట్టిగా పెట్టుకో. హలో రా, ఇంకా కద్ద లోపలికి వెళ్ళు. హలో చీకటి ఉందా? ఓకే, టార్చ్ లైట్ పంపిస్తాను నేను లోపలికి, ఓకేనా? చెత్తగా ఉందా? నో ప్రాబ్లం, ఏం కాదు. హలో, ఏం చేస్తున్నావు? ఈత కొడుతున్నావా? ఓకే, పర్వాలేదు, కొద్ది పైనకి వచ్చేసి హలో రా రా రా. హలో గట్టిగా పట్టుకో. హలో రా. హలో హలో, రెండు దారులు ఉన్నాయా? పర్లేదు, పైనకి వచ్చి స్ట్రేట్గా ఉన్నటువంటి దారిలో గురించి వచ్చేసి హలో రా. హలో 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 హలో. ఈ విధంగా ధ్వన్యానుకరణ చేయడం జరిగింది. ఈ విధమైనటువంటి ధ్వన్యానుకరణ రామాయణానికి ధ్వన్యానుకరణకు సంబంధం ఉంది. నాకు ఈ చక్కటి అవకాశాన్ని అందించినటువంటి బసవరాజ్ సార్ గారికి మరియు సమన్వయకర్త గోపాల్ శ్రీధర్ గారికి మరియు ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. రామాయణము వివిధ వస్తు సముదాయం. ధ్వని అనుకరణ ఉంది, యుద్ధం ఉంది, నీతి ఉంది, న్యాయం ఉంది, అన్యాయాన్ని ఎదిరించే సత్తా ఉంది. రామాయణం ఒక సత్య భక్తి పారాయణత్వం. ఆ భక్తి సంబంధించిన తత్వంలోనే మనకు ధ్వని అనుకరణ ఏ విధంగా జరిగింది, మోసం బీజం ఎక్కడ పడింది, మరీచుడి యొక్క ధ్వని అనుకరణ ద్వారా ఏ విధమైన అల్లకల్లోలమైన వ్యవస్థకు శ్రీకారం చుట్టడం జరిగింది అనేది మనం ఇప్పుడు వెంకటస్వామి గారి ద్వారా తెలుసుకోవడం జరిగింది. ధ్వని అనుకరణ కూడా ఏ విధంగా అనేది అతను సాక్షాత్కరింపజేయడం జరిగింది. ఇది ఈ సంబంధించిన చర్చ. ఇప్పుడు మన రఘురాములు గౌడ్ గారు, జానకిరాములు గారు, యాదగిరి గారు ముగ్గురు మన శ్రీరామ జయరామానికి సంబంధించిన దాన్ని ఇక్కడ కూర్చొని ఒక 11 సార్లు ఉచ్చరిస్తారు. అది ఈ కార్యక్రమానికి వాళ్ళు దీంట్లో మంచి పాండిత్యం గలవారు. వారు ముగ్గురిని కూడా